నమస్తే myself Sarasija welcome to Maitri News ముందుగా headlines కొండగట్టులో పెద్ద జయంతి ఉత్సవాలు ప్రారంభం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన చొప్పదండి ఎమ్మెల్యే భూభారతి దేశానికే రోల్ మోడల్ రెవెన్యూ సదస్సులో మంత్రుల వ్యాఖ్యలు ప్రతి పథకం పేదలకు అందేలా చూస్తాం పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి పొన్నం కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతి పుష్కరాలు ఏర్పాట్లను సమీక్షించిన జిల్లా కలెక్టర్ ఇక వార్తలోని వివరాలు కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో నేటి నుంచి హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు ఆంజనేయును దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు ఉదయం నుండే వేద పండితులు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు వేసవి దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు సుమారు 3 లక్షల మంది దీక్షాపరులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు అంజన్న ఆలయంలో నేటి పెద్ద జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభించారు మంగళవారం నుండి గురువారం వరకు 3 రోజుల పాటు వేడుకలు కొనసాగనున్నాయి ఈ సందర్భంగా ఉదయం యాగశాలను శుద్ధి చేసిన అర్చకులు ఆలయం నుండి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తెచ్చి యాగశాలలో ప్రతిష్ఠించారు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు స్వాములు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా పక్క రాష్ట్రాల్లో నుండి లక్షలాదిగా అంజన్న దీక్షాపరులు భక్తులు కాలినడకన వివిధ మార్గాల ద్వారా కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధికి చేరుకుంటున్నారు కొండగట్టులో జరిగే ఉత్సవాల కోసం ఆలయ పరిసరాలలో భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు భక్తులు ఇప్పటికీ పెద్ద ఎత్తున తరలివస్తూ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తుల కోసం సుమారు 4.5 లక్షల లడ్డూ ప్రసాదం అందుబాటులో ఉంచినట్టు అధికారులు తెలిపారు జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు అయితే ఆలయంలో వివిధ సేవల కోసం డబ్బులు వసూలు చేయడం పట్ల పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈరోజు మన కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి మాది రేకుర్తి కరీంనగర్ జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గరికి దర్శనం చేసుకున్న అనంతరం కొబ్బరికాయ కొట్టాలంటే 10 రూపాయలు వసూలు చేస్తారు అక్రమంగా అంటే కొబ్బరికాయ కొనడానికి 30 రూపాయలు బయట లోపల కొట్టేదానికి కూడా 10 రూపాయలు వసూలు చేస్తారు అసలు కొట్టేదానికి 10 రూపాయలు వసూలు చేయాలని దేవస్థానం ఎక్కడన్నా రాసిపెట్టిందా దేవస్థానము 10 రూపాయలు వసూలు చేయాలని ఎక్కడైనా బోర్డు పెట్టి రాసిందా ఈ 10 రూపాయలు ఎందుకు వసూలు చేస్తారు చిన్న జయంతి నుంచి వెళ్ళి పెద్ద జయంతి వరకు ఎంతో మంది తెలంగాణ ప్రజలు మొత్తము మన కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు ఖచ్చితంగా టెంకాయ కొడతారు టెంకాయ కొడితే 10 రూపాయలు వసూలు చేస్తారు ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక దేవశాఖ కమిషనర్ గారు మీ దృష్టికి తీసుకొస్తున్నాం ప్రత్యేకంగా కొబ్బరికాయ కొట్టేసార్లు సామాన్యులు బీద ప్రజలు వస్తారు వాళ్ళ దగ్గర నుంచి 10 రూపాయలు వసూలు చేస్తారు తొలి రోజు ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు కాగా భద్రాచలం నుంచి వచ్చిన శ్రీరాముని పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భద్రాచలం ఆలయ ఈవో రమాదేవి కొండగట్టు ఈవో శ్రీకాంత్ అర్చక బృందం ఆధ్వర్యంలో మేళ తాళాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి తరలించారు అనంతరం స్వామివారికి పూజలు నిర్వహించి యాగశాలలో ప్రతిష్ఠించిన ఉత్సవ మూర్తులను అలంకరించారు ఈ సందర్భంగా ఒగ్గుడోలు కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు అర్చక బృందం పాల్గొన్నారు
తెల్లవారుజాము నుండి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తుల రాక పెరగడంతో స్థానిక వై జంక్షన్ వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో రోడ్డుకు ఇరువైపులా పెద్ద మొత్తంలో వాహనాలు నిలిచిపోయి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసు అధికారులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఇది ఇలా ఉంటే ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటలో భూభారతిపై రెవెన్యూ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు విజయ రమణారావు, రాజ్ ఠాకూర్, మక్కాన్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ఆర్థిక సమస్యలు ఉన్నా సంక్షేమ పథకాలను ఎక్కడా ఆపడం లేదన్నారు. భూభారతి దేశానికే రోల్ మోడల్ అని కొనియాడారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడారు. పేదవారిని ఇబ్బంది పెట్టకుండా రెవెన్యూ అధికారులు పనిచేయాలని సూచించారు. జూన్ 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా భూముల సర్వేలు ప్రారంభమవుతాయన్నారు. అవినీతి ఎక్కడ కూడా ఉండొద్దు. మీరు మండలానికి సంబంధించి రెవెన్యూ ఆఫీస్ పోయినా అక్కడ రూపాయి ఖర్చు లేకుండా మీ భూమి పత్రాలకు సంబంధించి కానీ మీ రిజిస్ట్రేషన్కు సంబంధించి కానీ మీ హక్కుగా ఈ ప్రభుత్వం ఇచ్చిన హక్కుగా మీరు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీకు న్యాయపరంగా ఉన్న భూమిని కాపాడే ప్రయత్నంలోనే ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భూభారతి చట్టం తీసుకురావడం జరిగింది. ఇంకా 2-3 ప్రధానమైన అంశాలు ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతా ఉన్నాం. ప్రజలకు ఇచ్చిన మాటను ప్రతి ఒక్కటి కూడా నిలబెట్టుకునే ప్రయత్నంలో ముఖ్యమంత్రి గారు కానీ మా సహచర మంత్రివర్గ సోదరులే కానీ ఈరోజు ముందుకు నడుస్తూ ఉన్నాం. మీరందరి ఆశీర్వాదంతో మీరిచ్చిన తీర్పులో బాధ్యత భాగంలో ముందుకు తీసుకెళ్లే ఒక కార్యాచరణ తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీ అందరి ఆశీర్వాదం. ఈరోజు నేను జిల్లాకు సంబంధించిన మంత్రిగా జిల్లా రెవెన్యూ యంత్రాంగం కానీ జిల్లా హౌసింగ్ యంత్రాంగం కానీ ప్రతి రెవెన్యూ విలేజ్ రాష్ట్ర వ్యాప్తంగా 10,956 గ్రామాలు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ రెవెన్యూ గ్రామాలలో గతంలో విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థ ఉండేది. ఆనాటి ముఖ్యమంత్రి గారి నిర్ణయం వల్ల ఆ వ్యవస్థని మొత్తం రోడ్డును పడేశారు. మన ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈ 10,956 గ్రామాలకి రెవెన్యూ వ్యక్తుల్ని జూన్ 2వ తారీఖు నుంచి నియమిస్తున్నాము. దీనివల్ల ప్రతి డిసెంబర్ 31వ తారీఖు నాడు గతంలో లాగా ప్రతి సంవత్సరము జరిగే ఆ రెవెన్యూ గ్రామంలో ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ జమాబందీ ద్వారా పరిష్కరించే కార్యక్రమాన్ని డిసెంబర్ 31వ తారీఖు నాడు ప్రతి సంవత్సరం జమాబందీ కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాము. అంతేకాదు, ఏదైతే చిన్న ఇంటి పేరు తప్పుపడో, వ్యక్తి పేరు తప్పుపడో, 10 ఎకరాల భూమి ఉంటే 10 కుంటలు భూమి ఉందనో వివిధ కారణాల చేత ఏ రైతన్నలైతే గడిచిన 10 సంవత్సరాల నుంచి ఆ ధరణితో ఇబ్బంది పడ్డారో అటువంటి పరిస్థితి లేకుండా ఎంఆర్ఓ స్థాయి నుంచి సిసిఎల్ఐ స్థాయి వరకు పనులు విభజించి ఈ అధికారాలని వారికిచ్చే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరచబడింది. స్కిల్ డెవలప్మెంట్ తో యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటనరీ కాలనీ సింగరేణి వీటీసీలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ సింగరేణి ఆధ్వర్యంలో నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ లో పరిశ్రమకు కావాల్సిన నైపుణ్య అభివృద్ధిపైన శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. జూన్ మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సర్వే కార్యక్రమం ప్రారంభం కాబోతుందన్నారు. పైలట్ ప్రాజెక్టు కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్తో పాటు మంత్రి నియోజకవర్గాలు ఎంపిక చేశామన్నారు. పరిశ్రమకు కావాల్సిన నైపుణ్యాన్ని పెంచే ఒక ప్రయత్న భాగంలో ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నైపుణ్యానికి సంబంధించిన విశ్వవిద్యాలయాన్ని స్థాపించి ప్రభుత్వం తరఫున మేము ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు
ఒక పక్షాన 57,000 ఉద్యోగాలు ఒక సంవత్సరంలో ఉద్యోగ భర్తీలు చేసినప్పటికీ ఇంకా 20 నుంచి 25 లక్షల మంది నిరుద్యోగ యువతి యువకులు ఉద్యోగాలు కావాలి అనే ప్రయత్నంలో ఉన్నారు. ఒక పక్షాన వివిధ పరిశ్రమలో నైపుణ్యం ఉన్న మాకు ఉద్యోగస్తులు కావాలని, ఆ నైపుణ్యం ఉన్న ఆ స్టూడెంట్ కావాలని వ్యక్తులు చూస్తూ ఉన్న సందర్భంలో ఎక్కడో మధ్యలో గ్యాప్ ఉన్నది. ఆ గ్యాప్ ను పూరించడానికి అక్కడ మనము రాష్ట్ర స్థాయిలో ఒక స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నాం. తప్పకుండా పెద్ద ఎత్తున ఇక్కడ మా నిరుద్యోగ యువతి యువకులు ఉన్నారు, ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్తే వెంటనే సీఎం ఎంపీ గారితో మాట్లాడి అక్కడ ఒక నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ అర్చకులు అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న అనంతరం వేద పండితులు ఆయనను ఆశీర్వదించారు. అనంతరం పట్టణంలో జరిగిన బ్లాక్ కాంగ్రెస్ పార్టీ సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి రాజన్నకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆశీర్వచన మండపంలో అర్చకులు వారిని ఆశీర్వదించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను మంత్రి పొన్నం ప్రభాకర్ విప్ ఆది శ్రీనివాస్కు అందజేశారు. రాజన్న ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని వేడుకున్నట్టు వారు తెలిపారు. ప్రతి పథకం పేదవాడికి అందేలా చూస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని హరిహర గార్డెన్స్లో వేములవాడ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరైతే గ్రామస్థాయిలో పార్టీని నడపగలుగుతారో వారినే గ్రామ అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని సూచించారు. మీ అందరి కృషి శ్రమతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. గతంలో అమలవుతున్న కార్యక్రమాలు కొనసాగిస్తూనే కొత్త పథకాలు ప్రారంభించామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను గడప గడపకు తీసుకెళ్లాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. కలికోట సూరమ్మ అప్పర్ మానేరు పనులు పూర్తి చేస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో పీసీసీ పరిశీలకులు ఫక్రుద్దీన్, కృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు పాల్గొన్నారు. ప్రతి ఇంటికి తీసుకునే బాధ్యత ఆ ప్రతి ఇంటికి తీసుకుపోవడం ద్వారా వాళ్ళు కాంగ్రెస్ పట్ల ప్రేమ పెంచుకొని రేపు కాంగ్రెస్ పార్టీని గెలిచే విధంగా తీసుకొచ్చే బాధ్యత కూడా మీ మీద ఉందని మనం చెప్తారు. ఆ మీ గెలుపుకు సంబంధించి తప్పకుండా ఆది శ్రీనివాస్ గారు కానీ, జిల్లా నాయకత్వం వచ్చిన వాళ్ళు కానీ, మండల నాయకత్వం వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఏ శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లయితే కష్టపడ్డారో అట్లనే కష్టపడే బాధ్యత కూడా మా మీద ఉంది. మీరు ముందు ఐక్యంగా ప్రోత్సాహపరిచి ప్రజల సమస్యల దీనమైతూ చేస్తున్న కార్యక్రమాలను క్షేత్రస్థాయి దాకా తీసుకుపోయే ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నాం. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు, ఒకవైపు సాగునీరు కార్యక్రమాలు మీకు తెలుసు, కలికోట సూరమ్మ కావచ్చు, అప్పర్ మానేరు కావచ్చు, లేకపోతే మలకపేట రిజర్వాయర్ కావచ్చు, ఇట్లా అన్ని కూడా ఎక్కడికక్కడనే ఉంటే వాటి అన్నింటినీ కదలిక కలిగిపోయిస్తా ఉన్నాం. ఇవాళ ఇరిగేషన్ మంత్రి వచ్చినా, గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసినా అనేక రకాల కార్యక్రమాలు తీసుకొని పోతా ఉన్నాం. మాటలకే పరిమితమైన వేములవాడ దేవస్థానాన్ని ఇవాళ ఆ రాజరాజేశ్వరి భక్తులంగా రాజరాజేశ్వరి ఆశీర్వచనంతో ప్రజలందరికీ సౌకర్యంగా ఉండే అభివృద్ధిని ఆ శివుడు చేర్చుకుంటున్నటువంటి పరిస్థితి ఇలా ప్రత్యక్షంగా ఇలా మనందరం కూడా పాత దేవాలయాన్ని మనం ముట్టుకుంటున్న లోపల
ప్రాకారం స్థానంలో కొత్త ప్రాకారం వస్తుంది, కొత్త మండపాలు వస్తున్నాయి. ఈ అంశాన్ని మనం వారికి చెప్పేటువంటి ప్రయత్నం చేసినా ఈరోజు కొన్ని సందర్భాలలో వారు మాట్లాడిన మాటలు కూడా చూసే సందర్భం. ఇప్పుడే ఒకరిద్దరు మిత్రులను కలిసిండ్రు, వారికి కూడా చెప్పిన ఎందుకు ఇంత ఇబ్బంది చేస్తున్నారంటే మా ఇబ్బంది తెలియదు కొన్ని సమస్యలు అంటే కూర్చొని మాట్లాడడం సమస్యలు పరిష్కారం చేద్దామని చెప్పని ఇప్పుడే నగరేశ్వరాల్లో కూడా వారు మాటించిన వారు జరిగిన ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన వారితో కూడా కలిసి ఏర్పాటు చేసినందుకు మాట్లాడడం కోసం నేను పదే చెప్పిన ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజలు చెప్పేది వినే ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజలు చెప్పేది చేసే విధంగా ఉండే ప్రభుత్వం. కాబట్టి ఎవరు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని చెప్పి విజ్ఞప్తి చేసిన ఈ సభ ద్వారా కూడా మనందరం కూడా మీ అందరికి విజ్ఞప్తి చేసిన మనందరం కూడా మౌల్డ్ గా అంటే ప్రతి సమస్యకు మౌల్డ్ అయ్యి మనం అనుకూలంగా సమస్యకు అనుకూలంగా మనమే తగ్గి ఈరోజు వారు చెప్పేట్టు సూచనలు తీసుకొని వేరే రాజు నారాయణమూర్తిని చేయవలసిన బాధ్యత ఉంది. ఇది మనకు పూర్వజన్మ సుకృతంగా కూడా భావించాలి. వేరే రాజు నారాయణకు వచ్చేటువంటి భక్తులకు మెరుగైన సేవ చేసే బాధ్యత మనం తీసుకోవాలి. కొంతమంది అంటున్నారు డబ్బులు ఎక్కడున్నాయి, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని. ఈరోజు 50 కోట్లు 2024-25 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ పుస్తకం రాసుకున్నాం, పెట్టుకున్నాం. 2025-26లో 100 కోట్లు పెట్టుకున్నాం. ఎవరైనా ఊహించేదా? మనం ఎక్కడ మాట ఇవ్వలేము, మీ బడ్జెట్ లో డబ్బు పెడతామని అభివృద్ధి కట్టుబడి ఉంటామని మాట ఇచ్చినాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నుంచి ముంబైకి ఏర్పాటు చేసిన 2 ఆర్టీసీ లహరి ఏసీ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం వేములవాడ నుంచి ముంబై వెళ్లే ఏసీ బస్సులో ప్రయాణం చేశారు. ఆది శ్రీనివాస్ నెల రోజుల క్రితం ముంబై వెళ్లి అక్కడి తెలుగు వారితో సమావేశమయ్యారని, అక్కడి నుండి బస్సు ఏర్పాటు చేస్తే బాగుంటుందని తన దృష్టికి తెచ్చారని తెలిపారు. ఆది శ్రీనివాస్ అభ్యర్థన మేరకు ముంబైకి 2 ఏసీ బస్సులను ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, ఆర్టీసీ ఆర్ఎంలు పాల్గొన్నారు. ఆది శ్రీనివాస్ గారు ఒక నెల రోజుల కింద ముంబైకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్లతో సమావేశమైన సందర్భంగా వాళ్ళందరూ ఒక బస్సు ఏర్పాటు చేసినట్టయితే బాగుంటుంది అని చేసిన విజ్ఞప్తి మేరకు ఆది శ్రీనివాస్ గారు వెంటనే అక్కడి నుండే నన్ను బస్సు ఏర్పాటు చేయమని కోరగానే మా అధికారులతో సంప్రదించి వేములవాడ నుంచి చందుర్తి, రుద్రంగి, కోరుట్ల, మెట్టిపల్లి మీదుగా బొంబాయికి 2 ఏసీ బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. బొంబాయిలో ఉన్న ఎక్కడున్నా తెలంగాణే. ఆ తెలంగాణ బిడ్డలకు సంబంధించి రవాణా సౌకర్యం ఎక్కడ ఇబ్బంది కలగద్దని అక్కడి స్థానిక తెలుగు ఉన్నటువంటి బొంబాయిలో ఉన్న తెలుగు సంఘం నాయకులు ఆది శ్రీనివాస్ గారు కోరగానే వారు నాకు ఈ విధంగా బస్సు వేయాలని చెప్పగానే వెంటనే బస్సు ఏర్పాటు చేసి ఈరోజు బస్సు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా బొంబాయిలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే ఇటువంటి ఒక బస్సు వేసే నిర్ణయాన్ని వారు ప్రశంసించినారు. ఎక్కడెక్కడైతే అవసరం ఉందో ఇటువంటి బస్సు ఏర్పాట్లను కూడా వెంటనే చేయాలని కోరుతా ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బద్దిపోచమ్మ ఆలయం భక్తులతో జాతరను తలపిస్తోంది. సోమవారం రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు ఆనవాయితీ ప్రకారం మరుసటి రోజున బద్దిపోచమ్మను దర్శించుకున్నారు. తెల్లవారుజామున్నే భక్తి శ్రద్ధలతో నైవేద్యం వండి బోనం తయారు చేసి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. బద్దిపోచమ్మకు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వేలాది మంది తరలి రావడంతో గంటల పాటు క్యూలైన్లలో నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ సందర్భంగా సరస్వతి ఘాట్, తాత్కాలిక బస్టాండ్, మెడికల్ క్యాంప్స్, త్రివేణి సంగమ ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ విస్తృతంగా పర్యటించారు. పుష్కరాలకు వచ్చే భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సరస్వతి ఘాట్ వద్ద పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిని సారించాలని ఆదేశించారు. తాత్కాలిక బస్టాండ్ ప్రాంతంలో అదనపు చలువ పందిళ్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. త్రివేణి సంగమం వద్ద ఏర్పాట్లు, బోటు సౌకర్యాలపైన సమీక్ష చేసి భద్రతా చర్యలు
ముమ్మరం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. వారి వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మత్స్యశాఖ అధికారి విజయ్ కుమార్, ఏఎండి శ్రీకాంత్ ఉన్నారు. గాంధీ భవన్లో మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాననే కారణంగా సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి కంటే సీనియర్ నాయకులు ఉన్నారని గుర్తు చేశారు. పార్టీలో మీకంటే ఎక్కువసార్లు గెలిచిన వాళ్లు ఉన్నారని, కానీ మీ అన్నిసార్లు ఓడిపోయిన వారు ఎవరూ లేరని ఎద్దేవా చేశారు. జగిత్యాల అభివృద్ధికి తామేమీ చేయలేదా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. గత ఎంపీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి ఎంపీ అరవింద్కు మద్దతు ఇవ్వలేదా, మీడియా ముందు షీనన్న కొడుకని గెలిపించామని అనలేదా అని గుర్తు చేశారు. ఈ మధ్య కాలంలో నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కావచ్చు, ముఖ్యమంత్రితో కావచ్చు, పిసిసి అధ్యక్షులతో కావచ్చు, మంత్రులతో దగ్గరైన తర్వాత సహనం కోల్పోయి అసహనంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాను. నేను కూడా పెద్ద మనిషి, వయసు పెద్దగా అయినా కొద్దిగా అప్పుడప్పుడు మన ఇంట్లో పెద్దలు కూడా అట్లే మాట్లాడతారు. మనం ఎందుకు లేని నా పని నేను చేసుకుంటూ పోయినాను. ఎన్నిసార్లు పోయినా కానీ మళ్ళీ మాట్లాడుతూ ఉంటే, నిన్న కూడా గాంధీ భవన్ సాక్షిగా ఇక నా అంతో లేడు, ఐఎమ్ ద మోస్ట్ సీనియర్, ఐఎమ్ ఇండిపెండెంట్. మరి గాంధీ భవన్ లో కూర్చొని ఇండిపెండెంట్ అంటే నాకు అర్థం కాలేదు. ఇదే అన్నారు మోస్ట్ సీనియర్ అన్నప్పుడు నాకు అనిపించింది, మీకంటే ఎక్కువసార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు రాజకీయాల్లో రాష్ట్రంలో, కానీ మీరు ఓడిపోయిన వాళ్ళు కాంగ్రెస్ టికెట్ ఇచ్చి వాళ్ళు ఎవరు ఉన్నారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. 5 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు ఎంపీ ఓడిపోయాను. మరి మీ మీద గెలిచిన 5 సార్లు ఎమ్మెల్యేలో 2 సార్లు నేను గెలిచిన. ఇక పెద్దలు మాజీ మంత్రులు రాజశేఖర గౌడ్ గారు, రమణ గారు, కేసీఆర్, ఎవరేం జగిత్యాల ప్రాంతానికి ఇవాళ కంట్రిబ్యూషనే లేదా? జగిత్యాల అంటేనే నేను జగిత్యాల అభివృద్ధి గురించి నాకే తెలుసు, నేనే చేసినా కూడా నేను మాట్లాడుతాను. అంటే మేము ఏం చేయలేదా? నేను 2 సార్లు గెలిచిన, ఆ 10 సంవత్సరాలు గెలిచిండు, ఏం చేయలేదు. 10 సంవత్సరాలు ఎక్కడైంది? చాలా భూస్వాములు అది ఇదని ఒక మాట్లాడి మమ్మల్ని నేను నక్సలైట్లు చంపలేదు జీవన్ రెడ్డి గారు. మమ్మల్ని ఎవరు చంపలేదు. ఎవరు ఎక్కడ చంపారో జగిత్యాల ప్రజలకు తెలుసు. అరాచకాలు చేసిన భూస్వాములు పోయి హైదరాబాద్ ఎక్కారు, లేకపోతే మీదికి పోయి. ఇక్కడ మిగిలిన ప్రజలతో మంచిగా ఉన్న వాళ్ళని. పెద్దపల్లి జిల్లా బసంతనగర్ టోల్ గేట్ వద్ద స్థానికులు, లారీ యజమానులు ఆందోళన చేపట్టారు. వీరి ఆందోళనకు రామగుండం ఎమ్మెల్యే మక్ఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మద్దతు తెలిపారు. రాజీవ్ రహదారి నిర్మించి 10 ఏండ్లు దాటినా సర్వీసు రోడ్లు పూర్తి కాలేదని వాపోయారు. రోడ్డు పక్కన గ్రీనరీ, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయలేదన్నారు. ప్రమాదాలు జరిగితే కనీసం అంబులెన్స్ కూడా అందుబాటులో ఉంచడం లేదన్నారు. సర్వీసు రోడ్డు లేక ప్రమాదాలతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. స్థానిక లారీలకు టోల్ ఫీజు తగ్గించి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. హెచ్కేఆర్ వాళ్ళు గత 12 సంవత్సరాలుగా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. టోల్ ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నారు. సర్వీస్ రోడ్లు ఇప్పటివరకు కట్టలేదు. అనేక మంది, వందల మంది ప్రాణాలు వదిలిపెట్టారు. ఓఎండ్ఎం చేయాలి వీళ్ళు. రోడ్ల మధ్య సెంట్రల్ లైటింగ్ చేయాలి ఇక్కడ నుంచి అక్కడి వరకు. అది వేయకుండా గ్రీనరీ మెయింటైన్ చేయాలి, శానిటేషన్ చేయాలి, రెస్ట్ రూమ్స్ పెట్టాలి, అంబులెన్స్ పెట్టాలి, యాక్సిడెంట్ అని తీసుకుంటే వ్యాన్ ప్రోటోకాల్, పెట్రోలింగ్ వ్యాన్ పెట్టాలి, ఒక క్రేన్ పెట్టాలి. దాంతోపాటు నిరంతరం పర్యవేక్షణ చేయాలి. రోడ్లు ఎక్కడ చిన్న డ్యామ్ అయినా చేసుకుంటూ పోవాలి. ఇవేమి చేయకపోగా పైకి వెళ్ళి 10 సార్లు చేస్తూ ఉంటే 33 సంవత్సరాలు 40 సంవత్సరాలు చేసుకున్నారు. సంతోషం. 50 సంవత్సరాలు చేసుకున్నారు. కానీ వాళ్ళు చేయకపోగా దీనిలో పైకి వెళ్ళి దీని మీద ఎప్పుడు కూడా దాటేస్తూ లాస్ ఉన్నా అంటున్నారు. సిద్దిపేట నుంచి అటు వరకు ఏ రకంగా పోయిండడం జరుగుతూ ఉంది. ఎంత మంచి గ్రీనరీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సర్వీస్ రోడ్లు ఏ రకంగా వేసారు. అక్కడికి ఇక్కడికి తేడా ఉంది. పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియా ఎన్టీపీసీ లేబర్ గేట్ వద్ద కార్మిక సంఘాల జేఏసీ యునైటెడ్ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. జూలై 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని యునైటెడ్ ఫోరం నాయకులు కార్మిక సంఘాలకు పిలుపునిచ్చారు.
మే 20 నాడు దేశవ్యాప్త సమ్మె చేయాలి. బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను సవరించి అణగారిన కార్మిక వర్గాన్ని అణగదొక్కాలని చూస్తున్నది. మరి బీజేపీ ప్రభుత్వానికి సిగ్గుండాలి నిజంగా చెప్పాలంటే. ఎందుకు అంటే ఈ దేశంలో రాజకీయ నాయకులకు పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తూ అణగారిన కార్మిక వర్గాన్ని అణగదొక్కుతూ మరి వారి జీతాలను కానీ వారికి వచ్చే అలవెన్సులు కానీ వారికి ఉన్న చట్టాలను కానీ మొత్తం తీసేసి 4 కోట్ల విభజించి ఇవాళ ఉన్నత వర్గాలకు పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాలు చేసినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వానికి సిగ్గుండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఇవాళ పాకిస్తాన్ భారత మధ్య జరుగుతున్నటువంటి ఉద్యమం పైన కానీ లేదా ఇవాళ ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ దృష్ట్యా ఈ యొక్క 20వ తారీఖు నాడు తలపెట్టినటువంటి సమ్మెను పోస్ట్పోన్ చేసుకొని జూలై 9వ తారీఖు నాడు తలపెట్టాలని చెప్పని దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు పిలుపుకోవడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో హుజరాబాద్ నియోజకవర్గంలో ఏ వ్యక్తి డబ్బులు తీసుకున్నాడో నిరూపించాలని సవాల్ చేశారు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ప్రణవ్. చిల్లర ఆరోపణలు చేయడం కాదని దమ్ముంటే రుజువు చేయాలన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 57 మంది లబ్ధిదారులకు 22,48,500 రూపాయల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను అభివృద్ధి సంక్షేమంపైన మేము దృష్టిని సారిస్తే రీల్ స్టార్ కౌశిక్ రెడ్డి కరీంనగర్ వేదికగా బీఆర్ఎస్ నాయకులతో కలిసి మరో డ్రామాకు తెర లేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కామ్లలో బీఆర్ఎస్ పార్టీ ఆరితేరిందని, ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక స్కామ్లు చేసిందని ఆరోపించారు. నియోజకవర్గంలో ఎలాంటి అవినీతికి తావు లేకుండా పాలిస్తుంటే చూసి ఉర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో ఆశా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారెళ్ల శ్రీలత ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. బస్టాండ్ ఆవరణలోని షాపుల్లో భిక్షాటన చేసి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం తమకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను అమలు చేస్తే ఆశా కార్యకర్తలు భిక్షమెత్తే పరిస్థితి వస్తుందని వాపోయారు. ఆశా కార్యకర్తలకు 26,000 రూపాయల కనీస వేతనం చెల్లించాలని, తమను 3వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు బెజ్జంకి సరోజ, సరోజన, పుష్ప, అంజలి, కవిత పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్త నిరసనలో భాగంగా చిగురుమామిడి మండలంలో ఆశా కార్యకర్తలు అందరము చిగురుమామిడి బస్టాండ్ ఆవరణంలో భిక్షాటన చేసి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ భిక్షాటన ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ అవి అమలైతే కార్మికులు భిక్షాటన చేసి భిక్షమెత్తుకొని బతకాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అంత ప్రమాదకరంగా కార్మికులకు అంత ప్రమాదకరంగా 4 లేబర్ కోడ్స్ ఉన్నవి కాబట్టి అవి వెంటనే రద్దు చేయాలని చెప్పేసి, అట్లాగే ఆశాలను కార్మికులుగా గుర్తించి స్థిర వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి, ఆశాలను 3వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, ఆశాలకి PF, PSI ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద డిమాండ్. ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలు పెంచేందుకు ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు నేటి నుంచి శిక్షణ ప్రారంభమైందని కాల్వ శ్రీరాంపూర్ ఎంఈఓ మహేష్ తెలిపారు. పాఠశాలల పునఃప్రారంభం నాటికి ఉపాధ్యాయుల్లో బోధనా సామర్థ్యాల పెంపు, కృత్రిమ మేధా బోధన, ఇతర అంశాలపైన శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో శిక్షణ తీసుకున్న ఆర్పీలతో అధ్యాపకులకు శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఆర్పీలు సదయ్య, స్వప్న, మల్లికార్జున్, వేణు, కుమార్, దేవేందర్, భానుచందర్ పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్. సిద్దిపేట జిల్లా హైదరాబాద్ మెయిన్ రోడ్డు వద్ద గల గౌరారం గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో పలువురు గాయపడగా అదే సమయంలో అటుగా వెళ్తున్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రమాదాన్ని గమనించి తన వాహనాన్ని ఆపారు. గాయపడిన వారిని స్వయంగా బయటకు తీసి అంబులెన్స్లో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద పెను ప్రమాదం తప్పింది. రాత్రి 1 గంట సమయంలో ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి భారీ కంటైనర్ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కంటైనర్ డ్రైవర్ అప్రమత్తతతో ప్రాణ నష్టం తప్పింది. భూపాలపల్లి జిల్లా పరకాల నుండి సంగారెడ్డి జిల్లా పేపర్ మిల్కు లోడుతో వెళ్తున్నటువంటి లారీ ప్రమాదం జరిగినట్లుగా డ్రైవర్ తెలిపారు. అసంపూర్తిగా ఉన్న హైవే పనుల వల్లనే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ఆసుపత్రిలో జూనియర్ సివిల్ జడ్జ్ జ్యోతిర్మయి మగబిడ్డకు జన్మనిచ్చారు. వేములవాడ కోర్టులో జూనియర్ సివిల్ జడ్జిగా ఉన్న జ్యోతిర్మయి 2023వ సంవత్సరంలో ఏరియా ఆసుపత్రిలో నార్మల్ డెలివరీ ద్వారా పాపకు జన్మనివ్వగా రెండవసారి అదే ఏరియా ఆసుపత్రిలో నార్మల్ డెలివరీ ద్వారా మగబిడ్డకు జన్మనిచ్చినట్లుగా వైద్యాధికారులు తెలిపారు. దీంతో జడ్జి జ్యోతిర్మయిని పలువురు ప్రశంసిస్తున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వైభవంగా హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. మహిళలు స్వామివారికి మంగళహారతులు సమర్పించారు. శ్రీ రామాంజనేయ భజన కీర్తనలతో శోభాయాత్ర పురవీధుల గుండా ముందుకు సాగింది. ఈ శోభాయాత్రలో పెద్ద సంఖ్యలో స్వాములు పాల్గొనడంతో వీధులన్నీ కాషాయ వర్ణాన్ని పులుముకున్నాయి. పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకుని వేములవాడలో హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో శోభాయాత్ర చేపట్టారు. హనుమాన్ సేవా సమితి ప్రతినిధి మొట్టల మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక నగరేశ్వర ఆలయం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న హనుమాన్ దీక్షాదారులు భక్తులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ పురవీధుల గుండా ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు, బీజేపీ నాయకులు ప్రతాప రామకృష్ణ, మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, టౌన్ సీఐ వీరప్రసాద్తో పాటు స్వాములు భక్తులు పాల్గొన్నారు. శ్రీ హనుమాన్ జయంతిని పురస్కరించుకొని వేములవాడ పట్టణంలో శోభయాత్రను గావింపేసేటువంటి సమయంలో గత కొద్ది సంవత్సరాలుగా ఆధ్యాత్మిక చింతనలో లోక కళ్యాణం జరగాలని ఆ ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా ఇక్కడ శోభయాత్ర జరపడం ఆనవాయితీ. సందర్భంగా శ్రీ హనుమాన్ జయంతి పురస్కారాలు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ ఆంజనేయ స్వామి లేని పల్లెలు లేవు, గ్రామాలు లేవు. పట్టణాల్లో కూడా అనేక ఖాళీల్లో కూడా ఆ ఆంజనేయ స్వామి దేవాలయం నెలకొల్పుకొని గ్రామానికి పట్టణానికి ఎలాంటి కీడు రాకుండా చూడు తండ్రని ప్రతినిత్యం ఆంజనేయ స్వామిని వేడుకోవడం మనకు ఆనవాయితీగా మన సాంప్రదాయాలకు మొదటి 5వ సంవత్సరం వస్తున్న సందర్భంలో మరి వారి జయంతి ఉత్సవాలు రావడం. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి గ్రామంలో హనుమాన్ దీక్షా స్వాముల ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ చిత్రపటంతో పురవీధుల గుండా భజన, సంకీర్తనలు, డీజే ఆటపాటలతో శోభాయాత్ర సాగింది. స్వామివారికి మహిళలు మంగళహారతులు సమర్పించారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ దీక్షాదారులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణ శివారులో అంజన్న స్వాముల ఉపశమన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంతోష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత ఏడాది లాగానే ఈసారి కూడా కాలినడకన కొండగట్టుకు వెళ్లే అంజన్న స్వాములకు ఉపశమన శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 22 వరకు శిబిరం అందుబాటులో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు తుమ్మా రాజ్ కుమార్, సామాజిక కార్యకర్తలు అల్లం భాగ్యలక్ష్మి సత్యనారాయణ, ప్రముఖ వ్యాపారి సంతోష్రావు, శిబిరం కన్వీనర్ చిలగాని విశ్వనాథ్ పాల్గొన్నారు. ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధిపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల లోకల్ లీడర్స్ మధ్య పోరు తారాస్థాయికి చేరింది. అభివృద్ధి తాము చేశామంటూ సవాళ్లు ప్రతి సవాళ్లతో హోరెత్తించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో అభివృద్ధిపై ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. చివరికి పోలీసుల చొరవతో వివాదం సద్దుమణిగింది. ప్రజలకు అంతరాయం కలగకుండా ఆయన సొంత గ్రామన్న నంది మేడారంలో నియోజకవర్గమైన గ్రామంలో మేము సవాలుకు స్వీకరించడం జరిగింది. వాళ్ళు అక్కడ చేతగాక దొంగచాటున అంబేద్కర్ చౌరస్తాలో మేము సవాల్ విసిరి ఇక్కడ రాకుండా దొడ్డిదారిన వచ్చేసి మేము చేస్తలేమని మేము ఈరోజు కూడా ఆ సవాల్ని స్వీకరిస్తున్నాం. ఇదే అంబేద్కర్ చౌరస్తాలో వాళ్ళు పెట్టిన టైంకు వాళ్ళు పెట్టిన అడ్డకే మేము వచ్చినాం. ఇక ముందైనా ఇటువంటి ఆలోచనలు మానుకోవాలి. వాస్తవంగా మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీలాగా దౌర్జన్యానికి దిగుతే ఒక్కరు కూడా ఉండరు మీరు. కానీ కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయం అది కాదు. ఇలాంటి చౌకబారి విమర్శలను మానుకొని ఇకనైనా జాగ్రత్తగా ఉండాలి. నోరు ఉన్నదని ఎక్కుంటే మా వాళ్ళు నిజంగా మీ లెక్క నోరు కుడితే ఏ గ్రామాల నుంచి ఆ గ్రామాలు ఒక్కళ్ళు కూడా రోడ్ ఎక్కరు. నేను హెచ్చరిస్తాం. మాజీ మంత్రి వరకు చాలా అనుభవం గల వ్యక్తి. అతని మా కాంగ్రెస్ పార్టీ అంటే వ్యక్తిగతంగా ఎవరు తిట్టరు. కానీ ఇలాంటి వాళ్ళని తీసుకొని మీ స్థాయిని దిగజార్చుకోవద్దు దయచేసి. తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వరన్న గారు ఈ ధర్మారం మండలానికి అదేవిధంగా ధర్మపురి నియోజకవర్గానికి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని చర్చకై అంబేద్కర్ చౌరస్తాకు వస్తే వాళ్లకు ముఖం చెల్లక నంది మేడారంకు వెళ్దాం, నంది మేడారంకు రండి అని చెప్పేసి వాళ్ళు వెళ్ళడం జరిగింది. రెండపల్లి మండలాలు సస్యశ్యామలం కావాలని రిజర్వాయర్కు లెఫ్ట్ కెనాల్ నిర్మించి ఇస్తే దాన్ని ఇంతవరకు ఉపయోగంలోకి తీసుకురానటువంటి చరిత్ర, నీచ చరిత్ర మీద అభివృద్ధి మాట్లాడే దమ్ము లేదు. కానీ ఈనాడు చర్చకు వచ్చినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన భౌతిక దాడులకు దిగడం అనేది సిగ్గుచేటు అనే సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ఈశ్వరన్న మోచేతి నీళ్లు తాగి ఈనాడు మా ఈశ్వరన్న పైననే అక్కసు కక్కుతా ఉన్నారు. అది మీ విఘ్నతగా వదిలేస్తా ఉన్నా. ఆ దరిద్రుడు గెలిస్తే మమ్మల్ని అందరినీ ఇబ్బందులు పాలు చేస్తారని చెప్పిన చరిత్ర మీది. అవన్నీ వీడియోలతో సహా మా దగ్గర ఉన్నాయి. చర్చకు రమ్మంటే చర్చకు వచ్చే దమ్ము లేక భౌతిక దాడులు చేసే కాంగ్రెస్ నాయకులారా ఖబర్దార్ ఖబర్దార్ అనే సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్నది ఈశ్వరన వారసులం, ఉద్యమకారులం, ఒకటి మోచేతి నీళ్లు తాగే నాయకులం కాదు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అభివృద్ధి ఎక్కడ జరిగింది, ఏ గ్రామాలలో జరిగింది, మా ఈశ్వరన్న 10 ఏళ్లలో ఏం చేసిండు అనే దానికి చర్చకు వచ్చినాం. కానీ రౌడీలాగా మా ఎంబడి పడి మేము శాంతియుతంగా నడుచుకుంటూ పోతే వాళ్ళు ఉరికొచ్చి మా మీద దాడి చేయడం అయితే ఇది కరెక్ట్ కాదు. పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకే కోఆపరేట్ చేస్తారు. కాబట్టి మేము చర్చలకు సిద్ధమని అన్నాం. మా ఊళ్ళలో ఏ విలేజ్కి పోయినా కానీ శిలాపలకాలే మీకు సాక్ష్యం. మా గ్రామాల అభివృద్ధి ఎట్లా ఉన్నది అనేది మా శిలాపలకాలు చూస్తే తెలుస్తుంది. వాళ్ళ కళ్ళుంటే చూసుకోమనండి. అట్లాగని ఈ భౌతిక దాడులకు దిగి మాదే రాజ్యం ఉన్నదంటే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పటి ప్రజల పక్షాన కొట్లాడుతాం. ఈ నెల 22వ తేదీన కేంద్ర మంత్రి బండి సంజయ్ చేపట్టిన హిందూ ఏక్తా యాత్రను విజయవంతం చేయాలని బీజేపీ నాయకులు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో వారు మీడియాతో మాట్లాడారు. పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా హిందువుల ఐకమత్యాన్ని చాటేందుకు బండి సంజయ్ ఆధ్వర్యంలో ఏకా యాత్రను తలపెట్టినట్టు తెలిపారు. పెద్ద సంఖ్యలో హిందువులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు వేణు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన హిందువులను ఏకం చేయడానికి మరి పార్టీ వైజ్ కానీ ఇంకే విధంగా కానీ మనము ఒకటిగా ఉండలేకపోతున్నాం. ఈ ఏకయాత్ర తోటి మన హిందువులను చైతన్యపరిచి ఒక తాటిపై తీసుకొచ్చి భారతదేశాన్ని అఖండ భారతదేశంగా చేయాలన్నది సంజయన్న గారి సంకల్పం. అదే సంకల్పాన్ని మనం విజయవంతం చేయాలని మనందరి బాధ్యతగా తీసుకుంటూ ప్రతి వాళ్ళు
ఒక్కరికి 10 మందిని తీసుకొచ్చి ఈ హిందూ యాత్రని విజయవంతం చేయాలని. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో జరిగిన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఘర్షణపై విప్ అడ్లూరి లక్ష్మణ్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పందించారు. ఒకరిపై మరొకరు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. విప్ అడ్లూరి లక్ష్మణ్ ఏడాదిన్నర పాలనలో ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధికి తట్టెడు మట్టి కూడా పోయలేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించగా, బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో నియోజకవర్గ అభివృద్ధి కంటే సొంత అభివృద్ధిపైననే ఎక్కువ దృష్టిని సారించిందని విప్ అడ్లూరి కొప్పులపై విమర్శలు గుప్పించారు. సంవత్సరంన్నర నుంచి ఈ నియోజకవర్గంలో తట్టెడి మట్టి తీయనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో గెలిచినటువంటి లక్ష్మణ్ కుమారు మేమే ఏం చేయలేదని మాట్లాడితే దాన్ని ప్రశ్నించినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు ఈరోజు ప్రెస్ మీట్ పెడుతుంటే ఆ ప్రెస్ మీట్ పైన ప్రెస్ మీట్ పెట్టొద్దని దౌర్జన్యం చేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు. వందలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక దగ్గర జమై మహిళలతో పాటు వాళ్ళ యొక్క నిరసన తెలియజేస్తే ఎన్ని రకాల పనులు చేసినామో మరి లెక్కకు మించినటువంటి పనులు, అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఇవన్నీ మాయమాటలు చెప్పి ఎన్నికల కోసం అధికారం కోసం మరి అలిమిగానటువంటి హామీలు ఇచ్చి అలా ఒక్క హామీని కూడా అమలు చేయనటువంటి పరిస్థితులలో ప్రజలు ప్రశ్నిస్తే దాడులు చేస్తూ ఉన్నారు. నిజంగా మీకు నీతి నిజాయితీ ఉంటే వాళ్ళకు సమాధానం చెప్పండి. ఎక్కడ ఏం పని చేసిందో చెప్పండి. తట్టెడు మట్టి పోయలేదు ఇప్పటి వరకు. మీ కోసుక తింటారా కోసుక తినని ఒక దిక్కు మీ ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే మీకు అసలు సిగ్గు లజ్జా ఉందా? ఏం చేసిరని ఇంత చెలరేగిపోతున్నారు? ఏం సమాధానం చెప్తారు? వీటన్నిటి కూడా సమాధానం చెప్పలేక దాడులకు దిగుతున్నారు. ఇది మంచిది కాదు. ప్రజలు నిజంగానే లక్ష్మణ్ కుమార్ కళ్ళు కనబడితే ఈ నియోజకవర్గంలో ఎంత గొప్పగా అభివృద్ధి జరిగిందో ఏ గ్రామానికి పోయి ప్రజలను అడిగితే చెప్తారు. మేము చెప్పేది ఏంటి? అసలు నువ్వు వచ్చినప్పటి నుంచి ఏమైనా ఏ ఒక్క విషయం పైన దృష్టి పెట్టినావా? చేతితో ఇస్తున్నావా? ఇవన్నీ ప్రజలకు తెలియదు అనుకుంటున్నావా? ఇక్కడ నువ్వు 2004 ముందున్న నీ ఆస్తి ఎంత, 2004 నుంచి ఈ రోజు వరకు నీకు వచ్చిన ఆస్తి ఎంత, ఏ విధంగా సంపాదించడం, ఎట్లా కూడా పట్టుకున్నావు, అవన్నీ బయటికి తీస్తాం. నువ్వు అనుకుంటాను కాబట్టి 15 నెలలే ఇంత ఉక్రోషం ఎందుకు మా మీద, ఇంత ఉసిగోలుపుడు ఎందుకు మా మీద, నా మీద ఇంత నీ కార్యకర్తలు ఎగేసి ఇంత దాడి అనా ఏమో ప్రజలతో ఎన్నుకోబడి సార్ 15 నెలలకే చూద్దాం. సిద్దిపేట అభివృద్ధి మంత్రి ఎట్లా అభివృద్ధి చేసుకున్నాడు, కేటీఆర్ మంత్రి కూడా ఎట్లా అభివృద్ధి చేసుకున్నాడు, గజ్వేల్లో ముఖ్యమంత్రి ఎట్లా అభివృద్ధి చేసుకున్నాడు, 4 తరాల నుంచి 2023 వరకు నీ ఆస్తులు లెక్క ఎట్లా ఏ విధంగా సంపాదించావు, ఏ విధంగా చేసినావు, హైదరాబాద్లోని క్రషర్ల కత్తేంది, ఎస్సీల సర్టిఫికేట్ మీద లోన్లు ఎవరెవరు తీసుకున్నారు, ఎంతెంత లోన్లు తీసుకున్నారు, ఏ మిషన్లు ఎక్కడెక్కడ నడిచినాయి, మొత్తం వెళ్తాయి. ఈశ్వర్ అనుకుంటాను కానీ ఇప్పటి వరకు నేను ఓపిక పట్టిన. ఎందుకంటే ప్రజా జీవితంలో ఏది కూడా శాశ్వతం కాదు. ప్రజలు నిర్ణయించిన రోజే ఉంటాం మనం. పెద్ద ఇట్లా ముఖమంతుతో పెట్టుకుని ఘోషంగా మాట్లాడుతున్నాం మాము కానీ పారేర్లా మాము నీకు సొయ్యి ఉన్నదా? నీకు ఇది పెట్టి 1500 కోట్ల రూపాయలు పట్టుకుపోతాడా? ఇక్కడ నుంచి ఉన్న మాట్లాడి మొదలు పెడితే నువ్వు రాత్రి కూడా ఇంత గడ్డి మంది తెచ్చుకొని తాగుతావు అన్ని మాటలు మాట్లాడదా? గడ్డి మంది రాత్రి కూడా తెప్పించుకురావు అని మందు రాత్రి ఆ పెగులు వస్తుంది అవుతుంది. కానీ మేము అట్లా మాట్లాడ ఆ సంస్కారం లేదు నాకు. ఈశ్వర్ ఇప్పటికైనా జర బుద్ధి తెచ్చుకో. ఏది పడితే అదే మాట్లాడదు. కానీ నా 5 సంవత్సరాలు కానీ ఇప్పుడు మాకు మాట్లాడదు, అప్పుడు మాట్లాడదు. బాగా అన్ని కూడా మొత్తం రాతపూర్వకంగా ప్రభుత్వానికి నివేదికిస్తా. దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది, వాస్తవాలు బయటపడతాయి, తెలుసు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.